మనము చెప్పబోయేటువంటి వాక్యము అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఇది ఎంత మనం తెలుసుకుంటే అంత మనం మంచిది. చాలా తప్పుడు బోధలు వస్తున్నాయి. తప్పుడు బోధలను బట్టి చాలామంది ఆ వాక్యాన్ని వేరేదిగా అర్థం చేసుకునే వారు ఉన్నారు. అలాగే మరి ఇటువంటి సమయాల్లో మనము వాక్యాన్ని పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. బైబిల్లో మనకి చాలా తెలియనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడానికి ప్రభు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. వాటిని తెలుసుకోకుండా ఏంటి అనేది కూడా మనము జ్ఞాపకం చేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు మనము తెలుసుకోవాల్సినటువంటి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పాత్ర అనేదాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. పాత్ర అనేది మనం చూసినట్లయితే పాత్ర తయారు చేయబడడానికి ఏమేం కావాలి? ఒక పాత్ర తయారు చేయబడాలంటే కావలసినటువంటి వస్తువు లేదు. ఫస్ట్ కుమ్మరివాడు కావాలి. కుమ్మరి, మట్టి, నీరు, సారె, ఇంకోటి అగ్ని. ఇవన్నీ కూడా కలిస్తేనే అది పాత్ర అవుతుంది. ఇప్పుడు ఈ దినాన మనము పాత్ర గురించి జ్ఞాపకం చేసుకుందాం. మరి కుమ్మరి, మట్టి, నీరు, అగ్ని ఇవన్నీ ఏంటో మనము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మన వాక్య భాగం నుండి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కుమ్మరి ఎవరు, మట్టి ఎవరు? యెషయా గ్రంథము తీయండి, 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. ఇక్కడ మనం చూసినట్లయితే తీసారు, అందరు తీసి చూడాలి. నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు ఎవరు? కుమ్మరివాడు. రైట్. ఇప్పుడు పాత్ర తయారు చేయబడాల్సి కావాల్సింది ఏంటి? కుమ్మరి, మట్టి. మరి కుమ్మరి ఎవరు? వాక్యం ఏం చెప్తుంది? కుమ్మరి ఎవరు? యెషయా గ్రంథం ప్రకారం కుమ్మరి ఎవరు? దేవుడు. మరి మన్ను ఎవరు? మనం. రైట్. మళ్ళొకసారి చదువుతాను, మీరు వినండి. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు. కనుక ఇక్కడ మన్ను అనగా మట్టి వచ్చేసి మనము, కుమ్మరివాడు దేవుడు. ఈ రెండు తెలుసుకున్నాం. కుమ్మరివాడు ఎవరో తెలుసుకున్నాం, రెండవదిగా మట్టి ఎవరో తెలుసుకున్నాం. తర్వాత ఏంటి? తర్వాత కావాల్సింది ఏంటి? నీరు. మరి నీరు అంటే ఏంటి? చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2 వచనాలు. ద్వితీయోపదేశకాండము 32 మొదటి 2 వచనాలు. ఆకాశ మండలమా చెవియొక్కుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చికల మీద కురియు వర్షం వలె ఉంటుంది. వాక్యం ఏమైందంట? వర్షం వలె ఉంది. అంటే వర్షం అంటే ఏంటి? వర్షం ఏమిస్తుంది? నీటిని ఇస్తుంది. కనుక ఇక్కడ నీరు దేంతో పోలుస్తున్నాడంటే ఉపదేశము అనగా దేవుని యొక్క వాక్యము చేత నీటిని పోలుస్తా ఉన్నాడు. ఇప్పుడు కుమ్మరి తండ్రి, అలాగే జిగటమన్ను మనము, నీరు దేవుని యొక్క వాక్యం. మరి తర్వాత వచ్చేసి అగ్ని ఎవరు? అది కూడా మనం తెలుసుకున్నాం. సార్ చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చూడండి.
నేను తోకగా చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీరు చూసుకోండి. ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి పెద్దలు జ్ఞాపకం చేసుకోవాలి. 5వ అధ్యాయం 14వ వచనం. కావున సైన్యులు 631 నెంబర్, పేజీ నెంబర్ 631, 5వ అధ్యాయం 14వ వచనం. కావున సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా ఇలా సెలవించుచున్నాడు, వారి మాటను పలికినందున నా వాక్యం వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగా నేను చేసేదను. నా వాక్యములు వారిని కాల్చున్నట్లు. కాల్చేది ఏంటి? వాక్యం. ఇక్కడ ఏమనుంది? వాక్యములు కాలుస్తాయని. వాక్యములు కాలుస్తారని అంటే కట్టెలు కాల్చేది ఏంటి? అగ్ని. ఇక్కడ కట్టెలు ఎవరు? కిందికి చదవండి. ఇలాగ సెలవించున్నాడు, వారి మాటలు పలికినందున నా వాక్యం వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేశాను. కట్టెలు జనులు, అగ్ని దేవుని యొక్క వాక్యం. వాక్యము చేత దేవుడు మనల్ని కాలుస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ అగ్ని వచ్చేసి ఏంటి? దేవుని యొక్క వాక్యం. కుమ్మరివాడు దేవుడు, తర్వాత మట్టి మనము, నీరు దేవుని వాక్యము, అగ్ని కూడా దేవుని యొక్క వాక్యం. ఈ దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనిషిని కాలుస్తా ఉంది. ఒక కుండ కాల్చబడకపోతే అది వాడబడే పాత్రగా చేయబడదు. ఒక కుండ లేకపోతే ఒక పాత్ర వాడబడాలంటే అది ఖచ్చితంగా కాల్చబడాలి, అగ్నిలో పరీక్షించబడాలి. అగ్నిలో పరీక్షించబడకపోతే దాన్ని ఎంత రూపం ఉన్నా కూడా అది తర్వాత అది వేస్ట్, గట్టిపడదు. దాన్ని ఎంత మంచిగా రూపాన్ని దిద్దినా లేకపోతే ఎంత మంచి పాత్రలను తయారు చేసినా చివరికి దాన్ని అగ్నిలో కాల్చకపోతే అది ఏమవుతుంది? విచ్చిపోతుంది కదా, అది గట్టిపడదు, అది అనేది గట్టిపడదు. ఇక్కడ దేవుడు ఒక పాత్రలాగా మనం చేయబడాలంటే దేవుడు చెప్తున్నాడు, మొదటిగా కుమ్మరివాని చేతులు అనగా దేవుని చేతిలో మనము పడాలి. దేవుని చేతిలో మనము ఒక మట్టి వలె ఉండాలి. మనము దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు మనం వాడుకుంటున్నాడు. దేవుడు కుమ్మరివాడు అయినప్పుడు, మనము మట్టి అయినప్పుడు, వాక్యము నీరైనప్పుడు, అగ్ని దేవుడి వాక్యం అయినప్పుడు, ఇప్పుడు మనము దేవుడి పాత్రలాగా చేయబడాలంటే ఏం చేయాలి? మీరే చెప్పాలి. ఏం చేయాలి? దేవుడి వాక్యం, దేవుని యొక్క పాత్ర వలె మనం చేయబడాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మొదటిగా దేవుని యొద్దకి రావాలి. ఎవరు? మనం మట్టి. కుమ్మరివాని యొద్దకి ఏమొస్తుంది? మట్టి వస్తుంది. మట్టే ఉపయోగిస్తాడు కుమ్మరివాడు, వేరే దాన్ని ఉపయోగిస్తాడు? అవసరం. ఇసుకను ఉపయోగిస్తాడు? ఉపయోగించాడు. ఎందుకంటే మట్టి మాత్రమే పాత్రకు తయారు చేయబడడానికి అవసరం కనుక ఆ మట్టిని తీసుకొని వస్తాడు. ఇప్పుడు దేవుని యొద్దకు మట్టి లాంటి మనం వెళ్తే దేవుడు మనల్ని పాత్రలాగా చేయాలనుకుంటున్నాడు. సరే, మనం పాత్రలాగా చేయబడాలంటే మనలో ఏముండాలి? నీరు ఉండాలి. మనలో నీరు ఉండాలి. నీరు అనగా దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే పాత్ర అవుతాం. తర్వాత ఏంటి? అగ్ని అనగా అగ్ని వలె దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. అగ్ని అంటే శోధనలు, కష్టాలు, బాధలు, కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా క్రీస్తు కొరకు నిలబడేవాడే నిజమైనటువంటి పాత్రలాగా చేయబడతాం. ఇంకా ముందుకు మనం తీసుకువెళ్ళాలంటే చాలా ఉన్నాయి, అవి నేను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ తీసుకెళ్తా ఉంటాం. కాబట్టి మనము పాత్రలాగా చేయబడాలి. పాత్రలాగా చేయబడితేనే మనము ముందుకు సాగలుగుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మన్ను ఏమవుతుంది? మట్టి ఏమవుతుంది? ఒక మట్టి మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించకపోతే ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. ఇప్పుడు కుమ్మరివాని వద్ద మట్టి ఉంది కానీ దాన్ని ఉపయోగించట్లేదు, ఆ మట్టి ఏమవుతుంది? పనికి రాకుండా అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మట్టి ఎక్కువ అవుతుంది, పాత్రలు తక్కువ అవుతున్నాయి. మట్టి ఏమి ఎక్కువ ఉంది కానీ పాత్రలు తక్కువ ఉంది. అంటే అర్థం ఏంటి? మట్టి అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది నాకు చెప్పండి అంతే. నేను ఫస్ట్ చెప్పింది ఏంటి? మట్టి అంటే ఏంటి? మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ పాత్రలు తక్కువ ఉన్నాయి. అర్థమవుతుంది? మనుషులు ఎక్కువ మంది ఉన్నారు కానీ పాత్రలు తక్కువ ఉన్నాయి. అనగా దేవుని యొక్క పాత్రలు తక్కువగా ఉన్నాయి. ఎందుకు తక్కువగా ఉన్నాయంటే వారు కాల్చబడట్లేదు. ఆ మట్టి లాంటి మనుషులు దేవుని ఎందుకు రావట్లేదు, వారు వాక్యం చేత కాల్చబడట్లేదు కనుక వారు బలపడట్లేదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు నేను దేవుని నమ్ముకున్నాను, నాకు శ్రమ రావద్దు అంటే కుదరదు. శ్రమ ప్రతి ఒక్కరికి వస్తుంది. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది.
ఒక కుండ అగ్నిలో కాల్చబడకపోతే అది ఖచ్చితంగా గట్టిపడదు, అది ఉపయోగపడదు. ఒక క్రైస్తవుడిగా పాత్ర వలె ఉన్నటువంటి నీవు అగ్ని అనగా శ్రమలు శోధనలు ఎందుకు వస్తాయంటే నీవు బలపరచబడడానికి శ్రమ అనేది వస్తుంది. ఆ రీతిగా ఉంటేనే దేవుడు వాడుకునే పాత్రగా దేవుడు చేస్తాడనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. మరి మట్టి వలె ఉండువారు ఎవరు? కొంత మీకు ఇది లోతైనది ఉంటుంది, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది వినేటప్పుడు మనకు ఏదో సింపుల్గా ఉంటుంది, కానీ మీరు చాలా ఒక్కొక్కటి చాలా తెలుసుకోవాలంటే మీకు కష్టం. అందుకే నేను మరీ అంత చెప్పట్లేదు, కొంచెం సింపుల్గా చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మట్టి వలె ఉండువాడు ఎవరు? దేవుని వాక్యము లేనివాడు మట్టి వలె ఉంటాడు. పాత్ర వలె ఉన్నవాడు ఎవడంటే ఆ మట్టి వలె పాత్రగా చేయబడ్డవాడు ఎవడంటే వాక్యము కలిగిన వాడు పాత్ర వలె చేయబడుతున్నాడు. మట్టి వలె ఉన్నవాడు ఎవడంటే వాక్యము లేకుండా ఇంకా మట్టి వలె ఉపయోగపడకుండా మన్ను వలె ఉంటున్నాడు, వ్యర్థమైపోతున్నాడు. మరి మన్ను ఏం చేస్తుంది? ఎటువంటి ఉపయోగం ఇవ్వదు, దాన్ని వాడుకుంటేనే. సరే, మన్ను వలె ఉన్నవారు ఎవరు? ఇంకొంచెం అర్థం చేసుకోండి. సార్ చూడండి, మట్టి వలె ఉన్నవారు ఎవరు? శపించబడినవారు. మన్ను వలె ఉన్నవారు శపించబడినవారు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము. కరెంట్ వచ్చింది, ఉడకపోతలు కూడా మీరు సరిగా వినరు, కొంచెం గాలి ఉన్నా కూడా వినొచ్చు కదా. 3వ అధ్యాయం తీయడమ్మా. 3వ అధ్యాయము ఆదికాండము 14 వచ్చి నేను చదువుతాను చూడండి. అందుకు దేవుడు అనేవో సర్పం చేసినందున పశువులన్నింటిలో పూజలు నువ్వు శపింపబడిన దానిపై నీ కడుపుతో కాచు, నీ వ్రత దినములన్నీ ఏం తింటావు? ఏం తింటుంది? మన్ను తింటుంది. పాము మన్ను తింటుందా? పాము మన్ను తింటుందా? పాము మట్టి తింటుందా అంటే తింటదా? సైన్స్ ప్రకారమైన కానీ లేకపోతే మనము ఎక్కువ పాములను పెంచేవాళ్ళని చూస్తాం, వారికి తెలుసు అసలు మన్ను తింటుందా పాము తినదా. తింటదా మన్ను? నువ్వు బ్రతుకు తినవలను మన్ను తిందువు అని అంటుంది కదా, మన్ను తింటుందా పాము? మన్ను తింటుందా? మన్నులో జీవిస్తుందా? మనం చూసాం మన్ను తింటప్పుడు వాక్యం చెప్తుందని మనం అంటున్నాం కదా, అంతే కదా. వాక్య ఆధారాన్ని బట్టి మనం మన్ను తింటున్నాం మాట్లాడుతున్నాం. అందుకే కొంత మీకు ఇది లోతుంటుంది, మీకు కొంచెం అర్థం కావడానికి చాలా కష్టం అవుతుంది. వాక్య భాగాలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఒకప్పుడు మీకు వివరంగా నేను చెప్పాను, పాము మన్ను తినదు. కప్పలు, పురుగులు, గుడ్లు ఇవన్నీ తింటుంది. మనకి పాము అంటే ఒకటే పాము వస్తుందా? సర్పాలన్నీ కూడా పాముతో సమానం. ఇప్పుడు మనం జేరుకోసు చూస్తాం, తర్వాత ఇంకా తాడిజేరు చూస్తాం, ఇంకేంటి కొనసలు చూస్తాం, పెంజర్లు చూస్తాం. ఈ మన్ను తింటాయా? తింటాయా? మరి మన్ను తిందు అనేటువంటి మాట యేసుప్రభువు ఎందుకు వాడాడు ఇక్కడ? మన్నులో జీవిస్తుంది. ఇక్కడ మట్టి ఎవరు? మరి పాత్రగా చేయబడింది. ఇది మీరు చాలా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. శపించబడినది సర్పం. ఆ శపించబడిన సర్పానికి ఆహారం ఏంటి? మట్టి. మట్టిని దేవుడు ఆహారంగా ఇచ్చాడు. మరి ఈ మట్టి అనేది ఏంటి? పాత్రలు తయారు చేయబడాలంటే ఏం కావాలి? మట్టి కావాలి, మన్ను కావాలి. శ్రద్ధగా వినాలి దయచేసి. ఎవరు కూడా మధ్యలో మాట్లాడొద్దు, అటు చూడొద్దు. మీ ఫోన్స్ ఏమన్నా కూడా సైలెంట్ పెట్టండి. నేను ఇది వీడియో మరీ రికార్డ్ చేస్తున్నానంటే ఎంత ప్రాముఖ్యమైన విషయం మీరు అర్థం చేసుకోవాలి.
ఇది చాలా మందికి తెలియని విషయాలు చెప్తున్నాను. ఇక ముందు దాంట్లో కూడా ఇంకా చాలా తెలుసుకోవాలనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. దయచేసి మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. కనుక ఇప్పుడు మట్టి ఎక్కువ అవుతుంది, పాత్రలు తక్కువ అవుతున్నాయి. మట్టి ఉంది కానీ పాత్రలు తయారు చేయబడట్లేదు. మట్టి వలె ఉండువాడు ఎవరు? వాక్యము లేనివాడు. ఇప్పుడు మట్టి వలె ఉండు వారికి ఎవరికి ఆహారంగా ఉంటున్నారు? సర్పానికి ఆహారం. ఇది మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇది లోతైనటువంటి విషయాలు. ఇప్పుడు సర్పము మన్ను తిందు అనేటువంటి మాట అక్కడ ఎందుకు ఉపయోగించాడు అంటే, ఎవరైతే వాక్యము పాత్రలాగా చేయబడకుండా మట్టి వలె ఉంటారో వారు సర్పానికి ఆహారంగా ఉంటారు. సర్పం ఎవరు? సాతాను. అంటే సాతానుకు ఆహారంగా ఉండేది ఎవరనంటే, పాత్రలాగా చేయబడకుండా మట్టి వలె దేవుడు వాక్యము లేని వారు ఎవరైతే ఉంటారో వారు సాతానుకు ఆహారంగా ఉంటారని, శపించబడిన వారిగా ఉంటారని దేవుడు వాక్య లేఖనాలు ఎక్కడ మనం చూస్తాము. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేస్తారు. ఇటువంటి విషయాలు తెలియకుండా మనము బైబిల్ చాలా విషయాలు తెలియకుండా ఉన్నాం. అదే విషయంగా నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అనే మాట చెప్తాడు మత్తయి సువార్తలో. చూశారా? మత్తయి సువార్తలో నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అంటే దేవుడు భూమి మీద అగ్ని వేస్తాడా? చంపేస్తాడా? దానికి అర్థమేంటి? అది ఇప్పుడు చెప్పండి. మీకు కొంతమంది తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాటికి అర్థాలు ఏంటి? దేవుని మనం ఏం చేస్తున్నామంటే, అంటే ఈ వాక్యం అర్థం తెలియకుండా మనం ఏం చేస్తున్నాం? ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తాం. దానికి వాక్య రూపకరణ కూడా మనము తీసి చూపించాలి. కనుక మనము వాడబడేటువంటి పాత్రలాగా ఉండాలనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు మట్టి వలె ఉంటారంటే, దేవుని వాక్యం ఎవరిలో ఉండదో వారు మట్టి వలె ఉంటారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తారో దేవుని దృష్టిలో వారు వాడబడే పాత్ర వలె. మరి మన్ను ఏమవుతుంది? పాత్ర ఏమవుతుంది? మన్ను సాతానికి ఆహారంగా మారుతుంది. అక్కడ సాతాను ఏం చేస్తాడు? తింటాడు. వానికి ఆహారంగా ఈరోజు మనమే ఏం ఇస్తున్నాం? సాతానికి ఆహారంగా మారిపోతున్నాం. దేవుని దృష్టిలో పాత్రగా చేయబడకుండా నా సాతానికి ఆహారంగా మారిపోయేది ఎవరు అంటే, ఈరోజు మనమే సాతానికి ఆహారంగా మారిపోతాం. దేన్ని బట్టి అంటే, దేవుని ఎందుకు మనకు రాకుండా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకోకుండా సాతానికి మనం ఆహారంగా మారిపోతున్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అందుకే పాత్రలు ఏమవుతున్నాయి? తక్కువ అవుతున్నాయి. మట్టి చాలా ఉంది కానీ పాత్రలు తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సాతానికి ఆహారంగా పోతున్నాయి. మట్టి అంతా సాతానికి ఆహారంగా పోయినప్పుడు ఇక పాత్రలు ఎక్కడ అవుతాయి? పాత్రలు తయారు చేయబడే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మార్పు లేని వాళ్ళని ఎవరైతే మార్పు లేకుండా ఉంటారో, ఎవరి హృదయంలో అయితే వాక్యం లేదో అటువంటి వారిని సాతాను ఏం చేస్తాడంటే వాడుకుంటాడు, ఆహారంగా వాడుకుంటాడు. ఆహారంగా వాడుకుని చివరికి వారిని నరకాన్ని తీసుకెళ్తాడనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ పాత్ర వలె ఉండాలి? వాడబడే పాత్ర వలె మనము ఉండాలి. వాడబడే పాత్ర ఏంటి? మనం వాడబడే పాత్రలాగా ఉండాలి. వాడబడే పాత్ర ఏంటి? ఒక పాత్రను మనం వాడతాం. ఎందుకు వాడతాం ఆ పాత్రని? దాంట్లో మనము దేన్నైనా నిల్వ ఉంచడానికి మనము ఆ పాత్రను వాడతాం. కనుక ఒక పాత్రను మనం వాడాలి. మరి ప్రభు దృష్టిలో పాత్ర అంటే ఏంటి? మీరు రాసుకునే వారు ఉంటే రాసుకోండి. పాత్ర అంటే హృదయము. పాత్ర అంటే ఏంటి? హృదయము. ఈ హృదయం అనే పాత్ర దేవుడు వాడుకుంటాడు. వాడుకునే పాత్ర అంటే దేవుడు వాడుకునేటువంటి హృదయం ఏంటి? ఆ హృదయం ఎలా ఉండాలి? ఒక హృదయము దేవునిలో సరిచేయబడాలంటే ఏం కావాలి? దేవుని ఎందుకు రావాలి? ఆ తర్వాత మట్టి వల్ల మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మనల్ని వాక్యము చేత అగ్ని చేత కాల్చి మనల్ని ఏం చేస్తున్నాడు? పాత్రగా మారుస్తాడు.
మన హృదయాన్ని దేవుని యొక్క పాత్రగా మనం మార్చుకోవాలి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, పాత్ర అంటే మన యొక్క హృదయం. మన హృదయాన్ని మన పాత్ర వల్ల మార్చుకోవాలని చూస్తా ఉన్నాం. రైట్, ఇప్పుడు నేను చెప్తాను. మట్టి ఉపయోగపడదు. ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. కానీ పాత్ర ఉపయోగపడదు. మట్టి ఉపయోగపడదు కానీ పాత్ర ఉపయోగపడుతుంది. మరి మట్టి వల్లే ఉంటే నీవు ఉపయోగపడతావా? అంటే మట్టి వల్ల ఉండడం అంటే అర్థం ఏంటి? అది కూడా మీరు తెలుసుకోవాలి. దేవుని వాక్యం మనలో లేకపోవడమే మట్టి వల్ల ఉండడం. పాత్ర ఏమవుతుంది? ఉపయోగం. మన ఇంటి ముందు మట్టి ఉంది, దాన్ని ఉపయోగిస్తామా? ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటామా? పాత్రను అయితే కొంటాం, మట్టిని కొంటామా? దాన్ని ఉపయోగిస్తామా? మన మట్టిని, పాత్రను ఏం చేస్తామనంటే అది ఉపయోగపడుతుంది, దేనైనా నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది కనుక ఆ పాత్రను తీసుకొచ్చి ఏం చేస్తాం? మనం ఇంట్లో పెట్టుకుని దాన్ని నిల్వ ఉంచుకుంటాం. కనుక పాత్ర ఉపయోగపడుతుంది కనుక మనము దేవుని దృష్టిలో పాత్ర వలె ఉంటే మనం దేవుని దృష్టిలో ఉపయోగపడతాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సాతాను ఎవరిని తింటుంది? మరి సాతాను ఒక వ్యక్తిని తినడానికి వారు ఏం లేకపోతే తింటుంది? మట్టి వలె ఉండి వారు ఎవరు? మట్టిని తింటుంది అని చెప్తున్నాం కదా. అక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నీవు బ్రతుకు కాలమంతో శపింపబడిన దానిపై మన్ను తిందువు అనే మాట మనం చూసినట్లయితే, మట్టి అంటే అర్థం ఏంటి? ఏమని చెప్పేది మట్టి అంటే అర్థం? వాక్యం లేని వారు. రైట్, ఇప్పుడు వాక్యము లేని వారిని ఎవరు తింటారు? సాతాను. ఒక హృదయంలో సాతాను లేకపోతే వారి హృదయంలోకి ఎవరు ప్రవేశిస్తారు? సాతాను. నీ హృదయంలో వాక్యం లేకపోయినా, వాక్యం చేత నువ్వు కట్టబడకపోయినా, సాతానికి నువ్వు ఆహారంగా మారుతూ సాతాను నువ్వు చివరికి ఏం చేస్తాడు తెలుసా? తీసుకువెళ్ళి నరకంలో పారవేస్తాడు. కనుక వాక్యము లేని వారిగా మనం ఉండొద్దు. మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యం ఉండేవారిగా మనం ఉంటే దేవుడి చేత వాడబడే పాత్రగా మనము ఉంటామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము సాతానికి ఆహారంగా మారకుండా దేవుడి కొరకే సాక్షి జీవించే వారిగా మనం ఉండాలన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి తర్వాత విషయం మనం చూద్దాం. మరి ఇప్పుడు పాత్ర అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. పాత్ర అనగా హృదయము. రైట్, బైబిల్లో కొంతమంది ఉన్నారు. మత్తయి సువార్త చూడండి 23వ అధ్యాయము. మత్తయి సువార్త మరింత లోతుగా మీరు తెలుసుకోవడానికి మత్తయి సువార్త 23వ అధ్యాయం 25 నుంచి 26 వచనాలు నేను చదువుతాను. మీరు శ్రద్ధగా ఎక్కడైతే ఆ వచనం ఉందో ఆ వచనాన్ని మీరు శ్రద్ధగా చూడవలసిందిగా నేను కోరుతున్నాను. 23వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చదువుతున్నప్పుడు నేను చదివేటప్పుడు మీరు దాన్నే చూడండి. మీకు ఖచ్చితంగా నేను చెప్పేది అర్థమవుతుంది. 23వ అధ్యాయం పేజీ నెంబర్ 25వ పేజీ 25వ పేజీ నెంబర్ 25వ వచనం 26వ వచనం చదువుతాను చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అయినట్లు ముందు వాటి లోపల శుద్ధి. పాత్ర బయటికి ఎలా కనపడుతుందంట? అందంగా కనబడుతుంది, కానీ లోపట ఆ పాత్రలో ఏముందంట? శుభ్రం లేదు. బయటికి పాత్ర శుభ్రంగా కనబడుతుందయ్యా, కానీ ఈ మాట వేషధారులైనటువంటి శాస్త్రులతోని పరిశీలతను యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీ పాత్ర బయటికి అందంగా కనబడుతుంది కానీ లోపట ఏం లేదు? పరిశుభ్రత లేదు. లోపట పరిశుభ్రత లేదు. అంటే అక్కడ గిన్నెను దేంతో పోలుస్తా ఉన్నాడు? పల్లెమును దేంతో పోలుస్తా ఉన్నాడు? హృదయంతో పోలుస్తా ఉన్నాడు. పాత్రని హృదయంతో పోలుస్తా ఉన్నాడు. మీ పాత్ర పైకి అనగా మీ హృదయము, మీ ఆకారము పైకి చాలా అందంగా కనబడుతుంది, కానీ లోపల మరొకసారి చదువుతాను చూడండి. అయ్యో వేషధారుల శాస్త్రులారా, మీరు గిన్నె పనులను వెలుపట శుద్ధి చేస్తున్నారు. అంటే బయట గిన్నెను మీరు శుభ్రం చేస్తున్నారు, కానీ అంటే గిన్నెను పల్లె గురించి చెప్తున్నాడు. అక్కడ పల్లె గురించి చెప్తున్నాడు. అయ్యా మీరు పల్లె పై పైన కడుగుతున్నారని చెప్తున్నాడా, లేకపోతే దేని గురించి చెప్తున్నాడు? అక్కడ దేని గురించి చెప్తున్నాడు? మీరు పై పైన శుద్ధి చేయదురు కానీ తర్వాత చదువు, అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. పల్లె లోపల దోపు ఉంటుందా? ఉంటుందా? పల్లె లోపల ఏముంటుంది?
మనం తిన్న ఆహారము కడగకపోతే అది అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ పల్లెము అలాగే ఇంకోటి ఏమన్నాడు అక్కడ గిన్నె ఏమంటున్నాడు, మీరు వెలుపల అనగా బయట శుభ్రం చేస్తున్నారు కానీ లోపల శుభ్రత లేదు. అక్కడ గిన్నె పల్లెం ఏంటంటే వారి యొక్క హృదయం. మీ యొక్క హృదయము బయటనే శుభ్రం చేస్తున్నారు, మీ ఆకారము చూస్తే అందంగా కనబడుతున్నారు కానీ మీ లోపల పరిశుద్ధత లేదు. నువ్వు పాత్ర వలె పైకి చాలా చక్కగా కనబడితే కాదు, కానీ నీ హృదయంలో పాత్ర ఏం కావాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి పాత్ర నువ్వు శుభ్రపరచుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తా ఉంటాడు, ఏమన్నాడు, మీరు వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపల ఏముందంటే దోపు ఏముందంట, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నది. అనగా దోపు ఏముందంటే జిడ్డు మురికి ఉంది. ఏముంది, పాత్ర మనము లోపల బయట శుభ్రం చేస్తాం కదా. మనము ఇప్పుడు ఒక అన్నము గంజు కానీ మనం చూసినాడు బయట శుభ్రం చేస్తే సరిపోతుందా, పైన శుభ్రం చేస్తే సరిపోతుందా? నేను చెప్తే కొంచెం చెప్పండి, మీకు తెలుసు కదా. ఎందుకు మన నిద్ర వస్తుందా? చెప్తే నిద్ర వస్తుందా? అందరూ శుభ్రం చేసినోళ్ళే కదా. పాత్రని మనం పైనే శుభ్రం చేస్తామా, లోపల కూడా శుభ్రం చేస్తామా? లోపల కూడా శుభ్రం చేస్తాం. పైన కన్నా మేము లోపటే శుభ్రం చేయాలి. ఎందుకంటే మనం దాంట్లోనే మళ్ళీ బియ్యం పోసుకొని బయట పోస్తాం, బియ్యం లోపలి బియ్యం పోస్తాం కనుక లోపల శుభ్రం చేసుకొని అప్పుడు దాన్ని బియ్యం పోసి మళ్ళీ మనం బియ్యం పెట్టుకోవచ్చు. లేదు నేను కడగను, నేను బయటే కడుగుతా, లోపల కడగకుండా బియ్యం పోస్తే ఏమవుతుంది? అన్నం మంచిగా ఉంటుందా? ఆశిపోతుంది. అన్నం తినే ఆహారం మంచిగా ఉంటుందా? మనకు ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుంది. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, మీ లోపల మురికి ఉంది, ఆ మురికిని శుభ్రం చేసుకోవట్లేదు కానీ బయట మాత్రం మీరు నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుని చెప్పుకుంటున్నావు కానీ నీ హృదయంలో మురికి ఉంది. మొదట మురికిని నువ్వు ఏం చేయాలి? పాత్రగా హృదయం. పైకి నీవు భక్తిగా కనబడడం కాదు కానీ లోపల నీ హృదయాన్ని నీవు శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధుడు అంటున్నాడు, మీరు శుద్ధి చేయబడని పాత్రలు. వారు శుద్ధి చేయబడని పాత్రలు. అందుకే అంటున్నాడు, మీకు లోపటే శుభ్రం లేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చూడండి, ఇక్కడ కింద ఏమంటున్నాడు, ఇంకా చూడండి, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లు ముందు వాటి లోపల ఏమంటున్నాడు, వారిని గుడ్డివార పరిసయులు గుడ్డివారా? మరి వారి గుడ్డివారాన్ని ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు వారికి మూసుకుపోయాయి. వారి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయి, ఓ గుడ్డివాడా, దేవుడు నిన్ను కూడా అంటాడు, నీ లోపల పరిశుభ్రత చేసుకోకుండా పైకి అలంకారంగా చక్కగా రెడీ వచ్చి ఓడ వేసుకొని రెడీ వచ్చి చక్కగా వేషధారులాగా నువ్వు పాటలు పాడుతూ లేకపోతే చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటాడు, ఓ గుడ్డివాడా, లోపల మొదటి పరిశుభ్రత చేసుకో. పైకి నువ్వు పరిశుభ్రంగా ఉండడం కాదు. ఓ గుడ్డివాడ, మొదట నీ లోపల మురికి ఉంది, నీ లోపల జిడ్డు ఉంది, దాన్ని కడిగేసుకొని పాత్ర చేయబడు. అక్కడ వేషధారులు శాస్త్రం అంటున్నాడు, ఓ గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగినట్టు ముందు వాటి లోపల శుద్ధి చేయు. మొదట నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఓ గుడ్డివాడా, నువ్వు పైన చేస్తా ఉంటున్నావు కానీ నీ హృదయాన్ని కనబడట్లేదా? నీ హృదయంలో పాపం కనబడట్లేదా? నీ హృదయంలో ద్వేషం కనబడట్లేదా? నీ హృదయంలో నానా విధములైనటువంటి పాపాలని కనబడట్లేదా? వాటిని శుద్ధి చేసుకొని అప్పుడు నీవు పాత్రలా కనబడడం ముందు పైకి ప్రార్థించడం కాదు, పైగా భక్తికి చూపించడం కాదు, పైగా అరిచర్చి ప్రార్థన చేయడం కాదు. నీ హృదయము లోపల, నీ హృదయం దేవుడు కావాలి. బయటి ఆకారం కాదు దేవుడు చూసేది, అంతరంగానే దేవుడు చూస్తాడు. నీ అంతరంగం మొత్తం శుభ్రపరచబడాలి. పాత్ర లోపల శుభ్రం చేయాలి. అనగా నీ హృదయం లోపల శుభ్రపరచబడితేనే నీవు దేవుడు మెచ్చుకునే పాత్ర.
ఇక్కడ పరిసేలతో అంటున్నాడు. ఇప్పుడు పరిసేలు ఏ పాత్రలు అండి? వాడుకునే పాత్రలా? మరి ఎవరు వారి పాత్రలా? వారి పాత్ర ఎలా ఉందంట? లోపట శుభ్రత లేదు. వారి పాత్ర లోపల శుభ్రత లేదు అనగా వారి హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు. వారు మట్టి వలే ఉన్నారు. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ఎన్నిసార్లు కూడా పై భక్తి చూపించిన ప్రతిసారి దేవుడితో మాట్లాడే తెలుసా? ఓ గుడ్డివాడా అని మాట్లాడతాడు. పరిశీలు గుడ్డివారా? కాదు. మరి ఎందుకు గుడ్డివాడా అంటున్నాడు? హృదయం, మీ హృదయంలో పాపం ఉంది. ఆత్మీయంగా మీ నేత్రాలు మూసుకుపోయాయి కనుక మీరు గుడ్డివాడ మొదట లోపల శుద్ధి చేయండి, హృదయాన్ని శుద్ధిపరచుకోండి. అప్పుడే మీరు పాత్ర. లోపల శుద్ధి చేయకుండా నేను పాత్రను అంటే కుదరదు అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ హృదయం శుభ్రపరచుకోవడానికి లోపల ఏముండాలి? పాత్ర వలె మనం చేయబడాలి. ఆ హృదయంలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? నీరు, అగ్ని ఉండాలి. ఏముండాలి? నీరు, అగ్ని ఉండాలి. అగ్ని అయిన వాక్యము, నీరు అయినటువంటి వాక్యము హృదయంలో ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజమైన పాత్ర వలె. చివరికి ఎండింగ్ చెప్పేసి నేను ముగిస్తాను. నిజమైన పాత్ర వలె మనం ఉంటాం. దేవుడి రోజు కోరేది ఏంటంటే మనం పాత్ర వలె కనబడాలి. దేవుడి దృష్టిలో పాత్ర వలె మనం కనబడాలి. వేషధారులైనటువంటి శాస్త్రుల వలె, పరిశుద్ధుల వలె. ఆ వేషధారులైన పరిసయ్యులు ఏం చేస్తాడు? పరిసయ్యుడు ఏం చేశాడు? సుంకరి ఏం చేశాడు? పరిసయ్యుడు ఏం చేశాడు? ఎవరు ప్రార్థన చేశాడు? నేను ఎవరు ప్రార్థన చేశాడు? నేను ఉపవాసం ఉంటాను, 10వ వంతు చెల్లిస్తాను. ఈ సుంకర్ వల్ల లేనందుకు నేను స్తుతిస్తున్నాను. అది భక్తి? ఒకరిని హింసించకమా? ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం కాదా అది? క్రైస్తవుడు అనేవాడు ఒకరిని తక్కువ చేసి మాట్లాడతాడా? అది దేవుడి ముందు. సుంకరితో అంటున్నాడు, దేవుడితో అంటున్నాడు, పరిసయ్యుడు అంటున్నాడు, నేను సుంకరి వల్ల లేను. సుంకరి పేదవాడు, సుంకరికి ధనము లేదు, సుంకరి ఇవ్వలేడు. కానీ నేను ధనవంతుణ్ణి, నేను గొప్పవాడిని హెచ్చించుకోవడం ద్వారా దేవుడి దృష్టిలో పాత్ర వల్ల చేయబడలేదు. అందుకే వేషధారులు శాస్త్రులు ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? వేషధారు. ఆ పరిసయ్యుడు అక్కడ వేషధారుడే. ఈ రోజుల్లో చాలా మంది వేషధారుల బయలుదేరుతారు. ఉపవాసం ఉంటున్నాం, సరే ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, చేసే పనులను చేస్తారు, ఇంటికి వెళ్ళి. దేవుడు అంటాడు, గుడ్డివాడ, ఇవన్నీ బంద్ చేసేయి, ఉపవాసం ఇవన్నీ బంద్ చేసేయి. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అంటా ఉన్నారు, పరిసయ్యులు కూడా అంటా ఉన్నారు. ఏమనంటే యేసుక్రీస్తు, అయ్యా, యోహాను శిష్యులు అలాగే పరిసయ్యులు అందరం ఉపవాసం ఉంటున్నాం, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉన్నట్లేదా? ఆ మాట యేసుప్రభువు అర్థమే చెప్పాడు. వారు ఎందుకు ఉపవాసం ఉండాలి? వారి ఎదుట ఉన్న జీవాహారము నేనే. జీవాహారము వారి ఎదుట ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉండవలసిన అవసరం ఏంటి? దేవుడే వారికి ఆహారంగా ఉన్నప్పుడు ఉపవాసం ఎందుకు అనే మాట చెప్పాడు. ఈ విషయంలో నేను ఒకరోజు వాక్యం తీసుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా మనకు ఉపవాసం ఉండడం ఎందుకు అని అక్కడ ఉన్న వారి శిష్యులు, మీ శిష్యులు ఉపవాసం ఉండడం మేము అందరం ఉంటున్నామంటే, నేను జీవాహారం అయినప్పుడు వారికి ఉపవాసం ఉంటాను. కనుక వేషధారుల వలె ఉంటే నీ పాత్ర శుభ్ర చేయబడదు. లోపల నీకు శుభ్రత కావాలి. నీ హృదయం శుభ్రపరచబడాలి. నీ హృదయంలో కక్ష, గర్వము, క్రోధము, ఇతరులపై కక్షలు కలిగి ఉన్నా కూడా దేవుడు అంటాడు, ఓ గుడ్డివాడా, ఓ గుడ్డి విశ్వాసి, విశ్వాసాలు అంటాడు. ఓ గుడ్డి అవిశ్వాసి, మొదట నీ హృదయాన్ని శుద్ధి చేసి చక్కగా రెడీ
చక్కని చీరలు కట్టుకొని దేవుడి మందిరాలు వచ్చి కూర్చోవద్దు అని నేను చెప్పట్లేదు. చక్కగా రెడీ కావడం అది మంచిది. కానీ పై రూపం కంటే అంతరంగ రూపం శుభ్రంగా ఉండాలి. పరిశీలన అంటున్నారు, మీరు పై రూపం పైన శుభ్రం చేసుకుంటున్నారు, స్నానం చేసుకుని శుభ్రం చేసుకుని కోట తలుతున్నారు, కానీ మీ లోపల మొత్తం కూడా మురికే ఉంది. దాన్ని మొత్తం శుద్ధి చేసుకోండి. గుడ్డి వాళ్ళ మీరు గుడ్డి వాళ్ళే, లోపల శుభ్రత లేదు, పైన చేసుకుంటున్నారు. లోపల విషయం ఎవరు చూసుకుంటారు? మరి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాను. పాత్ర అయితే నీ హృదయము శుభ్రపరచబడాలి. నీ హృదయం ఎప్పుడైతే శుభ్రపరచబడుతుందో అప్పుడే దేవుని దృష్టిలో వాడబడే పాత్రగా ఉంటామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము, ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11, 12 వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 11 వచనం 12 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పన్నెండు వచనంలో యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, రాగల దినములో నేను దాని యొక్క కుమ్మరి వారిని పంపేదను, వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రను వెలితీసి వారి జాడీలను పగలగొట్టబడే పాత్ర. చివరికి నేను ఇంటికి చెప్పేస్తాను, వాడబడే పాత్ర, పగలగొట్టబడే పాత్ర. నువ్వు వాడబడే పాత్రగా ఉంటే పగలగొట్టబడవు. వాడబడే పాత్రగా లేకపోతే ఒక దినాన్ని నేను ఏమవుతుందో తెలుసా? పగలగొట్టబడవు. ఎవరు పగలగొడతారు నేను? అది కూడా చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. మరి ఎవరు పగలగొడతారు? ఇనుపదండంతో పగలగొడతారు. ఇనుపదండంతో పగలగొడతారు. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదువుతారా ఒకరు? వచ్చారు సాయం సహకరించాను. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండంతో వారి ఏరులు వారు కుమ్మరి వాని వలె పాత్రల వలె పగలగొట్టబడును. కుమ్మరి వాని వలె పాత్రల వలె పగలగొట్టబడతారు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో చూస్తా ఉన్నాం. దేవుడు రాకడ వచ్చినప్పుడు ఎవరైతే పాత్ర హృదయం ఖాళీ చేయబడి ఉంటుందో వారి దేవుడు ఏం చేస్తాడంట? పగలగొడతాడు. మోయాబీల పాత్ర, ఇప్పుడు మనం చూసిన ఇర్మియా గ్రంథంలో చూసిన పాత్ర చూసినట్లయితే అది ఒకసారి మళ్ళొకసారి చదువుతారమ్మా. ఇర్మియా గ్రంథము చూడండి ఒకసారి 48వ అధ్యాయము 11, 12 వచనం మళ్ళొకసారి చదవడమ్మా. అది మీకు సరిగా వివరించేసి నేను ముగిస్తాను. ఇక సమయం అయిపోయింది, చెప్పడానికి సమయం లేదు. పంపేదను ఏంటి? కుమ్మరి వారిని పంపిస్తాను, వారి పాత్రను వెలికి తీసి వారి జాడీలని పగలగొట్టేది. అంటే జాడీలు అంటే వారి జాడీలు పగలగొడతాడు, వారి ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొడతాడు. ఏంటి అర్థం? కుమ్మరి వారిని పంపించి ఏం చేస్తాడంటే పాత్రల్ని కుమ్మరిస్తాడు. ఇప్పుడు పాత్ర ఉంది, ఇది పాత్ర ఇలా ఉంది, పాత్ర ఇట్లా కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు ఏం లేకపోతే ఏం చేస్తాడు? అర్థమైందని చెప్పి పాత్రను కుమ్మరించినప్పుడు ఆ పాత్రలో ఏమి లేకపోతే మనం ఏం చేస్తాం? మనకి రాదండి. మనమైతే పగలగొడతామా?
ఇప్పుడు పాత్ర ఏంటి? మీరు అది జ్ఞాపకం లేదు. పాత్రనే కాదు. పాత్ర అంటే ఏంటి? హృదయం. ఇప్పుడు దేవుడు హృదయాన్ని కుమరించిన హృదయం ఏముండాలి? ఈ వాక్యం లేకపోతే ఏం చేస్తాడు? పలకడు. వాక్యం లేకపోతే ఏం చేస్తాడు? ఈ పాత్రను ఏం చేస్తాడంటే, ఇది వాక్యం లేదు కనుక దీన్ని ఇలా ఇనుప దండంతో పలకడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వెళ్తి తీసి మనసు చదువు. అది 20 గ్రంథం మనసు చదువు. అదే 12 వచనం చదువు. యెహోవా, మీరు చూడండి అక్కడ నేను చెప్పేది, మీరు ఖచ్చితంగా అక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది. 12 వచనం. యెహోవా కాకదినం నేను కుమరించు అని వారిని పంపించను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలు వెచ్చేసి వారి జాడని పలగొట్టారు. కుమ్మరిస్తారు. పాత్రలు ఏం చేస్తారంట? కుమ్మరిస్తారు. అంటే హృదయాల్ని కుమ్మరిస్తారు. ఒక్కొక్కరి హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఎవరి హృదయంలో ఏముందో మొత్తం కూడా బయటకు వస్తుంది. ఒకవేళ వ్యర్థమైనది ఉంటే ఆ పాత్ర ఉపయోగిస్తాడు దేవుడు. పాత్రలో మన హృదయంలో దేవుడు వాక్యం లేకపోతే ఎప్పుడు ప్రకటన గ్రంథం తీయాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26-27 వచనం చెప్పాను కదా. ఇప్పుడు దాని చదవండి. ముగిస్తాను. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియ జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండంతో వారిని ఏలును. ఈ ఇనుప దండం ఎవరికి ఇస్తున్నాడు? అతని పేరు కూడా చెప్తాను. యోహానికి ఇస్తాడు ఈ ఇనుప దండం. ఎవరికి? యోహాను. ఈ యోహాను ఏం చేస్తాడంటే ఆ పాత్రను పలకొడతాడు. మన యోహానికి ఏం చేస్తాడు అనేది అది చెప్పాలంటే గంట అవుతుంది. తర్వాత చూద్దాం. కింది చదవాలి. అధికారం ఇచ్చేదను. తర్వాత ఇనుప దండం. రైట్. ఇనుప దండం ఏం చేస్తుంది? దేనికి ఉపయోగిస్తారు ఇనుప దండాన్ని? దేనికి? పగలగొట్టాలి. మరి ఇనుప దండం అంటే అర్థం ఏంటి? అది కూడా తెలుసుకోవాలి కదా. పాత్ర అన్నప్పుడు హృదయం అయినప్పుడు, మట్టి అన్నప్పుడు మనం అన్నప్పుడు, జీవితం కొబ్బరి అన్నప్పుడు దేవుడు అయినప్పుడు, నీరు అన్నప్పుడు వాక్యం అయినప్పుడు, అగ్ని అన్నప్పుడు దేవుడి వాక్యం అయినప్పుడు, మరి ఇనుప దండం ఏంటి? ఇనుప దండము ఏంటి? శిక్షించేది ఏంటి? సరే, శిక్షించేదాన్ని ఇనుప దండం. ఆత్మీయంగా ఇనుప దండం ఏంటి? ఇనుప దండం ఇస్తాను. ఆ ఇనుప దండముతో కుండల్ని పలకొడతాడు. అంటే ఏ కుండని పలకొడతాడు? వాడబడని ఇనుప దండం అనగా దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము చేత ఏం చేస్తాడు? ఈ వాక్యం ఎందుకు తీసుకుంటున్నాడు? ఈ వాక్యం వారిలో ఉందో లేదో ఈ వాక్యాన్ని బట్టే చూస్తాడు. ఈ వాక్యం వారిలో లేనప్పుడు ఈ వాక్యంతోనే వారిని పలకొడతాడు. ఇనుప దండము వాక్యానికి సాదృశ్యం. ఇనుప దండముతో ఆ కుండల్ని పలకొడతాడు. మనం పగలగొట్టబడాలా? వాడబడాలా? వాడుకునే పాత్రలాగా ఉంటే ఎలా ఉంటాం? దేవుని రాజ్యంలో ఉంటాం. హృదయంలో ఏమీ లేకుండా, హృదయంలో దేవుని వాక్యం లేకపోతే ఏమవుతుంది? ఒక దినాన దేవుడు వచ్చి కుమ్మరిస్తాడు మన హృదయాన్ని. అప్పుడు హృదయంలో వాక్యం లేనప్పుడు ఏమవుతాం? మనం ఏమవుతాం? పగలగొట్టబడతాం. పగలగొట్టబడి తీసుకెళ్ళి నరకంలో దేవుడు తీసుకెళ్ళి వేస్తాం. కనుక మనము వాడబడే పాత్రగా ఉంటే మనము దేవుడి రాజ్యంలో ఉంటాం. కానీ మన హృదయంలో మన పాత్ర వాడబడని పాత్రగా ఉంటే, మన పాత్రలో దేవుని వాక్యం లేకపోతే పగలగొట్టబడతాం. 2 విషయాలు చెప్తాం. మరి మనం వాడబడే పాత్రలాగా ఉండాలా? పగలగొట్టబడే పాత్రలాగా ఉండాలా? ఎండింగ్ పాయింట్. మేము ఎలా ఉండము? అసలు మేము పాత్రలాగా మట్టిలాగా ఉంటారా? తన అర్థం అదే. మీరు ఏం తప్పు చేయకపోతే మేము ఆ పాత్ర కాదు, ఈ పాత్ర కాదు, మట్టిలాగా ఉంటాం. మట్టిలాగా ఉండేవారు ఎవరు? సాతానికి ఆహారంగా. మన మట్టి వలే కాకుండా వాడబడే పాత్రలాగా ఉండాలి. అనగా హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. పైన శుభ్రపరచుకోవడం కాదు. అది అటువంటి వారిని దేవుడు ఏమంటాడు? ఓ గుడ్డివాడ అంటాడు. నువ్వు పైన శుభ్రంగా ఉంటే గుడ్డివాడ నీ హృదయాన్ని శుభ్రపరచు. వాడబడే పాత్రలాగా మనం ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉండాలి.
దేవుడి వాక్యం మనలో ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడి వాక్యం మనం లేకపోతే మనల్ని పగలగొడతాడు. ప్రకటన గ్రంథంలో పగలగొట్టాడు. ఒక దినాన రెండవ రాకడ వస్తుంది. రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయంలో దేవుడి వాక్యం లేకపోతే పాత్ర అనగా నీ హృదయం నిన్ను పగలగొట్టి తీసుకెళ్ళి నాకు పంపాలి. దేవుడి వాక్యం నీకు నేను చెప్పిన మాటమా లేకపోతే వాక్యం చెప్తున్న మాట? ప్రకటన గ్రంథంలో ఉంది కదా, 2:26 వచనంలో కుమ్మరి వారి చేతిలో కుండలను పగలగొట్టినట్టుగా నేను దేవుడు పగలగొడతాడు. నీ పాత్ర నువ్వు పాత్రలాగా లేకపోతే పగలగొడతాడు. మనం దేవుడి చేతిలో వాడుకోవాలంటే దేవుడి చేతిలో ఉండాలి పాత్ర. పగలగొడుతున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? అంటే ఇష్టం లేదు కాబట్టి పగలగొడుతున్నాడు. మనలో దేవుడి వాక్యం లేదు కాబట్టి పగలగొడుతున్నాడు. దేవుడి మాట మనం వినట్లేదు కాబట్టి పగలగొడుతున్నాడు. దేవుడి చిత్తానుసారంగా నడవట్లేదు కాబట్టి పగలగొడుతున్నాడు. ప్రార్థన అనుసరించట్లేదు, ప్రార్థన చేయట్లేదు కాబట్టి పగలగొడుతున్నాడు. ఇదంతా కూడా మనము అనుసరించి జీవించడానికి ఫస్ట్ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇక ముగించుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తాం. సరే, ఇప్పుడు పాత్ర తయారు చేయబడాలంటే ఏమేం కావాలి చెప్పండి. మీరు ఎన్నదంతే అవుతుంది చెప్పండి. మట్టి ఫస్ట్ కుమ్మరి వాడే కావాలి. కుమ్మరి, మట్టి, నీరు, సారే, అగ్ని. మట్టి ఏంటి క్షమించండి, కుమ్మరి ఏంటి? కుమ్మరి ఎవరు? దేవుడు. మట్టి మనుషులు. రైట్. తర్వాత నీరు వాక్యం. అగ్ని ఎవరు? వాక్యం. రైట్. ఇప్పుడు మనము దేవుని చేత పాత్రలాగా ఉండాలంటే ఏం కావాలి? వాక్యము కావాలి. వాక్యం చేత మనము కాల్చబడాలి. అంటే శ్రమ వచ్చినా బాధ వచ్చినా కూడా నిలబడేవాడే నిజమైన పాత్ర. శ్రమ వచ్చిందని చెప్పి నేను దేవుడు విడిచిపెట్టేస్తాను, నేను పోయి కాగితం కట్టుకుంటానంటే ఒక దినాన్ని ఏమవుతావు? పగలగొడతావు. కనుక ఆ శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, దేవుని విడిచిపెట్టేస్తాను, ఆ కాగితం కట్టించుకుంటూ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేసుకుంటానంటే అగ్ని అంటే ఏంటి? అగ్నిలో ఒక కుండ వేస్తే బలపడుతుంది. శ్రమల్లో ఉన్నవాడు ఏమవుతాడు? బలపడతాడు. వాక్యం ద్వారా మనం బలపరచబడాలి, పాత్రలాగా చేయాలి. మరి పాత్ర ఏంటి? హృదయం. మరి మోయాబీల పాత్ర ఏమైంది? పగలగొట్టబడింది. ఎవరు పగలగొట్టబడతారు? హృదయంలో వాక్యం లేని వారు పగలగొట్టబడతారు. ఎవరి హృదయంలో వాక్యం ఉంది? ఒక దినాన దేవుడు ఏం చేస్తాడు? ఆ హృదయాన్ని కుమ్మరిస్తాడు. ఇందులో వాక్యం ఉంటే ఓకే, వాక్యం లేకపోతే చెత్త చెదరం ఉంటే ఏం చేస్తాడు? కుండను పగలగొడతాడు. అంటే ఒక మనిషిని పగలగొట్టి తీసుకెళ్ళి నరకం వేస్తాడు, శిక్షిస్తాడు అన్నాడు. పగలగొట్టమంటే అర్థం ఏంటి? శిక్షించటం. ఎవరిలో వాక్యం ఉండదో వారు పగలగొట్టడం. మరి ఇప్పుడు మనం జ్ఞాపకం చేయవలసింది ఏంటంటే మనం వాడబడే పాత్రలాగే ఉండాలి. వాక్యం లేని వారిగా ఉంటే, మన హృదయంలో వాక్యం లేకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, నరకంలో పారేస్తాడు. కనుక వాడబడే పాత్రలాగా మనం ఉందాం. కృపను దేవుడు దయచేసినట్టు తలవంచుదాం, కలుసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏ ఒక్కరు కూడా ఆశామర్షి కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని మనం వినడమే కాదండి, ఖచ్చితంగా మనకి ఇది దేవుడు చూపించాలి. దేవుడి రాకడ అతి సమీపముగా ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, నీ పాత్ర నేను పగలగొట్టబోతున్నాను. నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే నేను పగలగొట్టబోతున్నాను అంటున్నాడు. నువ్వు పగలగొట్టబడతావా లేకపోతే వాడబడతావా? అది నీ చేతిలో ఉంది. ఈరోజు పాత్ర వలె నీవు ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. నీవు పాత్ర వలె మార్చబడాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. నువ్వు పాత్ర వలె వాడబడాలని, ఘనమైన పాత్ర వలె వాడబడాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కానీ ఈరోజు నీవు సాతానికి ఆహారంగా మారిపోతావు. మట్టి వలె ఉంటున్నావు కానీ పాత్ర వలె మారలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నీవు పాత్ర వలె ఉండాలి, వాడబడే పాత్ర వలె. నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యము లేకపోతే ఒక దినాన నువ్వు శిక్షించబడతావు. ఒక దినాన నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు, దాంట్లో వాక్యము లేనప్పుడు నిన్ను నేను ఇనుపదండముతో పగలగొట్టేదను. ప్రభు చెప్తున్న మాటను ఆలోచించేద్దాం.
ఇది నాన్న నీ హృదయంలో ఏముంది? మరి నీ హృదయంలో ఉన్న పాత్ర శుభ్రం చేసుకుంటున్నావా? పాత్ర అయినటువంటి నీ హృదయాన్ని లోపల శుద్ధి చేసుకుంటున్నావా? లేక పై పైనే గుడ్డి పరిచయలాగా పై పైనే శుభ్రం చేసుకుంటున్నావేమో? దేవుడు అంటాడు, ఓ గుడ్డివాడా, లోపల శుద్ధి చేసుకో. బయట శుభ్రం చేసుకోవడం కాదు, లోపల పరిశుభ్రత పరచుకో. లోపల మురికి ఉంది, లోపల విరోధమైనది ఉంది, దేవునికి విరోధమైనది లోపల ఉంటే నీలో శుద్ధి లేనట్లే. పైకి నువ్వు భక్తుడిగా విశ్వాసం కనబడడం కాదు, పైతనాన్ని లేకపోతే బహిరంగాన్ని బాహ్య రూపమును మనుషులు చూస్తాడు, కానీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు దేవుని అంతరంగాన్ని చూస్తున్నప్పుడు నీ అంతరంగము శుభ్రము లేని పాత్రలో మొత్తం మురికే ఉంది. ఈరోజు నువ్వు శుభ్రం చేసుకోవాలి. నీ పాత్ర శుభ్రపరచుకుంటేనే ఒక దినాన పగలగొట్టబడవు, లేకపోతే పగలగొట్టబడతావు. జాగ్రత్త. వాడబడతావా, పగలగొట్టబడతావా? అది నీ చేతిలోనే ఉంది. నీ హృదయంలో వాక్యం ఉంది. వాక్యము ద్వారా అగ్ని అనేది కాల్చబడాలి. కాల్చబడితేనే ఆ యొక్క పాత్ర గట్టిపడుతుంది, ఉపయోగపడుతుంది. అగ్ని లాంటి శ్రమలు శోధనలు వచ్చినా కూడా కడవరకు నువ్వు నిలబడి సాక్షిగా జీవిస్తేనే నీవు దేవుడిలో వాడబడే పాత్ర. అంతేగాని నాకు శ్రమలు వచ్చాయి, నాకు ఇబ్బందులు వచ్చాయి, నాకు శోధనలు వచ్చాయని, నాకు బాధ వచ్చిందని నేను విడిచిపెడతానన్నమాట ఒక దినాన నీవు పగలగొట్టబడతావు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నాకేం కాదు అనుకుంటున్నావు, దేవుడు శ్రమలు వచ్చిన శోధనలు వచ్చిన అక్కడ వరకు సాక్షిగా నిలబడు. శ్రమ వచ్చిన శోధన వచ్చిన నిలబడేవాడే ఒక దినాన నా చేతిలో వాడబడతాడు. ఒక దినాన దేవుడు మన హృదయాలందరినీ కుమరించబోతున్నాడు. మరి మీ హృదయాలు సిద్ధపరచబడి ఉన్నాయా? హృదయాల్లో దేవుని వాక్యం ఉందా? చెత్త చెదారం ఉందా? ఒక దినాన్ని కుమరించినప్పుడు దాంట్లో నీ వాక్యం లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే నేను శిక్షిస్తాడు, పగలగొడతాడు. కనుక మనము పాత్ర వలె దేవుని వాక్యాన్ని మన హృదయంలో అనుసరిస్తుంది. పరిశుద్ధుడా గొప్ప దేవ, మీకు వందనాలు తండ్రి. మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. విన్న వాక్యాన్ని మన హృదయాన్ని వేయించుకొని మా జీవితంలో ఒక పాత్ర వలె మేము మార్చబడాలి తండ్రి. వాడబడే పాత్రలాగా మేము ఉండాలి. పరిశీలన అయితే తండ్రి వాడబడే పాత్రలాగా కాకుండా తండ్రి వారు బాహ్య రూపంలో శుభ్రం చేసుకున్నారు. నీమంటున్నావు, ఓ పుట్టి పరిచయుడా, నీ లోపల శుద్ధి చేసుకో. అవును తండ్రి, బాహ్య రూపాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, కానీ అంతరంగాన్ని పరిశుభ్రత చేసుకోవాలి, అంతరంగాన్ని పరిశుభ్రత పరచుకోవాలి. అప్పుడే మేము పాత్ర వలె ఉంటాం. మా పాత్రలో అనగా మా హృదయంలో వాక్యం ఉంటేనే తండ్రి వాడబడే పాత్రగా ఉంటాం. మా హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉంటుంది సార్. ఎవరి హృదయంలో వాక్యం ఉండదో వారు ఒక దినాన పగలగొట్టబడతారు, అనగా శిక్షించబడతారు, నరకంలో వేయబడతారు అంటున్నావు తండ్రి. ఇక మీద నుంచి మా జీవితంలో వాక్యాన్ని అనుసరిస్తారు. శ్రమ బాధ వచ్చినప్పుడు మీకు సాక్షి జీవించి వాడబడే పాత్రగా మేము ఉండదు, పగలగొట్టబడే పాత్రగా మేము ఉండొద్దు తండ్రి. వాడబడే పాత్రగా మేము ఉంటాం సార్. సాధారణ ఆహారంగా మేము వాడబడదు, సాధారణకి మన ఆహారంగా ఉండకుండా తండ్రి మీ దృష్టి మేము వాడబడే పాత్రలు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలు వాక్యం నింపుకొని ముందుకు సాగుతాయని దయచేసి చేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేశంలో పాట పాడుతూ మనం ప్రార్థన సమర్పించుకుందాం. సమయంలో పాస్టర్ వచ్చి పాట పాడతారు, అందరం లేచి పాట పాడుతూ మనం ప్రార్థన సమర్పించుకుందాం. చలో